పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందిహమందు సర్వాధికారం కలిగిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. తప్పకుండా ఈ యొక్క క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇంతకుముందు ఏవైనా మీరు ఒకవేళ విని ఉంటే, మీరు ఆశీర్వదించబడి ఉంటే, మొదట ప్రభువుకు స్తుతులు చెల్లించండి. రెండవది, దేవుని మహిమ కొరకు మేము ఫలానా సందేశం మమ్మల్ని బలపరిచిందంటే మీరు ఆ పోస్టింగ్లో మీరు పెట్టండి. అది దేవునికి మహిమకరంగా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక అద్భుతమైన టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను. ఆనందం అనేది ఈ మాట బైబిల్లోనే ఉంటా ఉంది. అపోజిట్ పౌలు ఈ యొక్క ఫిలిప్పు అనే సంఘానికి ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనం గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అపోజిట్ పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందం. సో ఇది మన టైటిల్ ఆనందము అన్న మాట, ఇంగ్లీష్లో రిజాయిస్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి, ఆ మాట మీకు అపోజిట్ పౌలు పలికిన మాట కనిపిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, గెయిన్ మరలా చెప్పుదును ఆనందించుడి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఆనందం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆనందం అనేది, సంతోషం అనేది ఇష్టం లేని వారు ఎవరు ఉండొచ్చు. వెరీ పెక్యులియర్లీ వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు, సైకో అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు ఆనందం అనేది వారికి ఇష్టమే ఉండదు. కానీ చాలా మటుకు ఒక 95% తప్పకుండా ఆనందం అనేది అనేకులను ఆనందపరిచేదిగా ఉంటుంది, సంతోషపరిచేదిగా ఉంటుంది, హృదయానందం కలగజేసేదిగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కొన్ని సంఘటనలు ఒకవేళ మనల్ని దుఃఖపరచవచ్చు, నిరుత్సాహపరచవచ్చు, బాధపరచవచ్చు. జరిగిన సంఘటనలు ఎలా ఆనందంగా ఉంటానండి నేను, నా పరిస్థితి ఇలా అయిపోయింది. గడిచిన జస్ట్ ఒక 4-5 days బ్యాక్ మరి ఒక కుటుంబంలో ఒక తండ్రి 87 సంవత్సరాలు, ఎంతో చురుగ్గా ఉండేడు. ఇప్పుడు ఆయన బెడ్ రిటర్న్ అయ్యాడు. ఆయన సతీమణికి 10 సంవత్సరాల నుంచి అస్వస్థగా ఉండింది. 3 days బ్యాక్ ఆవిడ 4 days బ్యాక్ ఆవిడ క్రీస్తులో నిద్రించారు. మంచి బ్యాంక్ ఆఫీసర్గా ఉండినారు వారు. వారికి కుమారుడు కుమార్తె ఉంటున్నాడు. కుమార్తె కుటుంబాల్లో సమస్య. కుమారుడు మరి గడిచిన ఒక 2 నెలల నుంచి ఆయన శరీరంలో బలహీనత కలగడం, మరి డాక్టర్స్ ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు వారు చెప్పడం, మరి ఇవన్నీ జరిగాయి. ఒక ప్రక్క తల్లి మరణం ఒక వారం క్రితం, తండ్రేమో పడక మీద ఉన్నాడు. కుమారుడేమో మరి క్యాన్సర్ వచ్చి ఇప్పుడు మెల్లగా ఆయన కోలుకుంటా ఉన్నారు. హౌ క్యాన్ వి టెల్ హిమ్ ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని ఆయనకు మనం చెప్పగలుగుతామా? చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే ప్రభువే ఆ మాట చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ, ఆల్వేస్, వాట్ ఎవర్ మే బి యువర్ సర్కమ్స్టెన్సెస్. ప్రియా ప్రేక్షకులు, ఏ పరిస్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అంటున్నాడు, అన్ని వేళలయందు మీరు ఆనందంగా ఉండండి అని. కారణం ఏంటిదంటే ఆయన ఒక్కడే హీఈస్ ద గాడ్ ఆఫ్ పీస్ అండ్ హీఈస్ ద గాడ్ ఆఫ్ జాయ్, హీఈస్ ద గాడ్ ఆఫ్ హ్యాపీనెస్. ఆయనే మనకు ఆనందము, తృప్తి ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం నేను ఒక యవనస్తురాలు, యంగ్ టీనేజ్ గర్ల్, మేబీ అరౌండ్ అబౌట్ 18 to 20 years ఉన్నప్పుడు అమ్మాయి చనిపోయింది. ఆ పాస్టర్స్ అక్కడికి రావాలి, వచ్చి మరి ప్రార్థన చేసి ఆ భౌతిక శరీరాన్ని మరి తీసుకొని వెళ్ళాలి. ఎవరు కూడా, నేను ఐ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్, ఎవరు కూడా అక్కడ లేరు. కానీ ఆ యొక్క యవనస్తురాలి యొక్క తండ్రి మంచి ఆయన సేవకుడు, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. ఆ దినము ఆ కుమార్తె యొక్క
భౌతిక శరీరం ద్వారా దాన్ని తీసుకొని వెళ్ళకముందు ఆయనే అక్కడ నిలబడి వాక్యం చెప్పి, ప్రభువా నీకు స్తోత్రములు, నా కుమార్తె నిత్యత్వంలోనికి వచ్చింది, సంతోషంతో ఉంటున్నాం, ఎందుకంటే నా బిడ్డ తన ఇల్లు పరమందు ఇల్లు సంపాదించుకోగలిగింది, నిత్య జీవం తను కలిగింది, అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమనిస్తుంది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రియ ప్రేక్షకులు, ఇది నా ప్రభు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇక్కడ మనము ఆనందంగా సంతోషంగా ఉంటే పరమందు ఇంకా అధికమైన సంతోషం, అధికమైన ఆనందం మనం పొందుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలలో అక్కడ ప్రభు అంటా ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభు పలికిన మాట చాలాసార్లు మనకు యాంగ్జైటీ అనేది అవుతూ ఉంటుంది. కలవరపడిపోతుంటాం, ఏం జరుగుతుంది, నెక్స్ట్ టైం అయిపోతుంది, ఇవే మనకు కలవరాలు ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరైనా ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎంతో కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటాయి, కలవరపడుతూ ఉంటారు, అది మర్చిపోయా ఇది మర్చిపోయానని కొన్నిసార్లు యాంగ్జైటీలో. కానీ అపోజిట్ పౌలు ఉంటాడు, ఆయన గొప్ప సేవ చేశాడు, గొప్ప పత్రికలు ఆయన రాశాడు. ఆయన అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడు. ఆనందం అనేది ఆయన అనుభవించాడు కాబట్టే మనల్ని కూడా ఆ విధంగా శ్రమలు లేవా, బాధలు లేవా, అపోజిట్ అయిన పౌలుకు జరిగాయి. ఆయన దెబ్బలు తిన్నాడు, 1 దగ్గర 39 దెబ్బలు 5 సార్లు దాదాపు ఆయన తినినట్లు మనము ఆ వాక్యంలో కూడా అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈడవబడ్డాను అని చెప్తా, సముద్రంలో దిగంబరిగా నేను ఉండినాను, అనేకమైనవి ఉన్నాయి, అయినా నేను ప్రభువునందు, అవన్నీ ప్రభు వలన కలిగాయి. ఒక దినం సంతోషము ఆనందము నాలో కలుగుతుంది అని అతడు పలుకుతున్న మాటలు. ప్రియ ప్రేక్షకులు, ఏ విధంగా ఈ యొక్క దినం నీవు ఈ వాక్యం వింటున్నావు నాకు తెలియదు. ఎక్కడో వెళ్తూ వింటా ఉన్నావా, లేదా ఎక్కడ కూర్చొని విన్నావా, ఇక జీవితం మీద విరక్తి కలిగి ఎక్కడో ఒక్కడి వెళ్ళిపోయి ఏదో ఫోన్లో ఏమైనా చూద్దాం అనుకుంటూ ఈ యొక్క మాటలు, ఆనందం అన్న మాట నీ చెవులకు వచ్చిందా నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్నా, సర్వోన్నతుడైన దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితంలో నేను ఆనందం ఇస్తాను అని. శ్రమలు బాధలు అన్నీ ఉంటాయి. యోబు అనే భక్తుడు, ఆయన మంచి నీతిపరుడు, మరి ధనవంతుడుగా ఉండినాడు. ఒక్కసారి అదంతా అది కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ప్రభువునందు అతడు ఆనందిస్తా ఉన్నాడో రెండంతలుగా ఆయన పొందినట్లు కూడా మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్లో ఉంటున్న పుస్తకం అద్భుతమైన మాట అక్కడ ఉంటా ఉంది. నిన్ను సృజించిన వాడు యెహోవా, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. యెషయా భక్తుడు అంటున్నాడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఈ సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు ఆనందం ఇస్తాను, నేను నీకు సంతోషం ఇస్తానని ఆ ప్రభు పలుకుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్న చాలా మంది వారి జీవితాల్లో మరి ఈ లోకంలో జీవిస్తూ ఎవరో ఇస్తారు నాకు ఆనందం, ఎవరో నాకు సంతోషం ఇస్తారు అని వారి దగ్గరికి వీరి దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. కానీ యెహోవా యందు భయభక్తులు, వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. 128వ కీర్తనలో మాట కనిపిస్తుంది. 2వ వచనంలో, నీ కష్టార్జితమును నీవు అనుభవించేదాం. నాకు ఉద్యోగమే లేదండి, నాకు ఏది ఇన్కమే లేదండి, నాకు ఎక్కడ నుంచి ఈ యొక్క ఆనందం నాకు ఎక్కడ కలుగుతుంది? ఆయన ఇచ్చే దేవుడు. అడుగుము, ಮತ್ತೆ 7:7 అంటాడు, అడుగుము నీవు పొందదు, అడుగుడి మీకు ఇవ్వబడుతుందని ప్రభు చెప్పిన మాట మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఒకవేళ ఏది లేదేమో, జీవితం అంతా కోల్పోయానేమో, కుటుంబం ఉండింది, కుటుంబం నీకు దూరం అయిపోయారేమో, పిల్లలు దూరం అయిపోయారేమో, నీ భార్య నీకు దూరం అయిపోయింది, బంధుమిత్రాదులు దూరం అయిపోయామో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను చేరదీస్తాను, నేను నిన్ను విడువను ఎడబాయను. ప్రియా ప్రేక్షకులు, ఇది నా ప్రభు అంటున్నాడు, నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టే
లోకంలో మనమందరం పాపం చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షించుటకు బదులు మన మరణపాత్రులమైనప్పుడు తన ఏకైక కుమారుడైన యేసును ఆయన ఈ లోకానికి పంపి నరవతారిగా ఆయన ఈ లోకానికి ఆయనను పంపాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన సింహాసనాన్ని విడిచాడు, ఆ వైభవాన్ని నీ కొరకు నా కొరకు ఆయన వాటిని విడిచాడు. 53వ యెషయా గ్రంథములో అంటాడు, అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాడు. నీవు నేను ఆనందంగా ఉండడానికి, నీవు నేను సంతోషంగా ఉండడానికి, నీవు నేను తృప్తి కలిగి ఉండడానికి ఆయన ఆ యొక్క పరమును విడవడమే కాకుండా ఇహలోకానికి వచ్చి నరుడుగా జన్మించాడని వాక్యం. నరుడుగా జన్మించిన దేవుడు ఆయన తన కుమారుని మన కొరకు త్యాగం చేశాడని వాక్యం. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మనల్ని ఆయన ప్రేమించిన దేవుడు తన ప్రాణమును క్రయధనముగా ఆయన నీకు నాకు ఇచ్చాడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, విశ్వాసులు కూడా వింటా ఉన్నారేమో, ఇది ప్రభు పలుకుతున్న మాట, సర్వాధికారి అయిన దేవుడు పలుకుతున్న మాట, ఆనందాన్ని ఇస్తే దేవుడు పలుకుతున్న మాట. నువ్వు నమ్మితే నమ్మవానికంట సమస్తము సాధ్యము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి బయటకు వస్తే ఎదుట ఎర్ర సముద్రం ఉందట, వెనకనేమో ఫరో సైన్యం వస్తుందంట. గలిబిలి వారిలో మొదలైపోయింది, నిరుత్సాహం వారిలో మొదలైపోయింది, భయము వారిలో మొదలైపోయింది. అప్పుడు మోషేతో ప్రభు అంటున్నాడు, ఎందుకు ఇలా చూస్తా ఉన్నావు, సాగిపోవుడి, గో ఫార్వర్డ్ అని చెప్పినప్పుడు మోషే కర్ర జాపేశాడు, అద్భుతం జరిగిపోయింది. కర్ర ఛాయ, ఎందుకంటే దేవుని కర్ర, అద్భుతాలు చేసిన కర్ర, దినం మోషే చేతిలో ఉన్న కర్ర, ఆ కర్ర చాస్తేనే ఎర్ర సముద్రము పాయలైపోయింది. మోర్ దాన్ 6 lakhs ఆఫ్ పీపుల్ వారు ఆ సముద్రాన్ని ఆరిన నేల మీద వారు నడిచారని. ఎంత సంతోషం వారికి, ఎంత ఆనందం అండి. ఆనందం అనేది ప్రభు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. సముద్రాలను పాయలు చేసి తన స్వస్థపరిచేస్తంతో ఆయన నన్ను ముట్టడమే కాకుండా ఆనందము ఆయన నీకు నాకు ఇచ్చేది. కోల్పోయినా అనుకుంటున్నావా, అయిపోయింది నా జీవితం, ఇంకా అయిపోయింది, నేను బ్రతకడం అని ఎందుకు అనుకుంటున్నావో అని నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను, ఐఎమ్ హియర్. నేను రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడను, నేను సైన్యములకు అధిపతి దేవుడను, నేను నిన్ను ఆదరించే దేవుడను, నేను నిన్ను ధైర్యపరిచే దేవుడను, నేను నీకు ఆనందం ఇస్తానని ఇంత గొప్ప దేవుడు చెప్పే సమయంలో విశ్వసిస్తా ఉన్నావా? కాదు, నా జీవితంలో ఇంతవరకు అన్నీ నాకు నష్టాలే కలిగినాయి, నా జీవితంలో మోసమే కలిగింది, నేను నమ్మిన వారు నన్ను మోసగించి నా జీవితాన్ని పాడు చేసేశారు అని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చేసాయి, నువ్వు నా దగ్గరికి వచ్చే సమస్తాన్ని నేను నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, శ్రమ అంట ఓర్పుని ఇస్తా ఉంది, ఓర్పు పరీక్షనిస్తా ఉంది, పరీక్షట నిరీక్షణను కలుగజేస్తుందని దేవుని వాక్యం. వెళ్తున్నావా ఏమైనా కుటుంబ సమస్యల నుంచి నిరుత్సాహం కలిగి వెళ్తున్నావా? ఒకవేళ ఆలయానికి వెళ్తున్నావేమో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ వెంట వస్తాడంట, నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు అనేక భక్తులకు. నేను నీకు తోడుగా ఉంటాను, నీ యొక్క ప్రతి అవసరతను నేను తీరుస్తానని బైబిల్లో చక్కని సంఘటన ఉంటా ఉంది. గొలియాత్ అనే వాడట ఆ ఫిలిస్టీన్ల తరపున వాడు 6 అడుగుల కంటే ఎక్కువగా అయితున్నాడు. వాడు బలిష్ఠుడు అని కూడా అతని గురించి చెప్తా ఉంటుంది. కానీ అందరు భయపడి, రాజు కూడా భయపడి వెనకకు వెళ్ళిపోతా ఉంటే వారి అన్నల కొరకు ఆహారం తీసుకొచ్చిన దావీదు అనే ఆ చిన్నవాడు ఆ యుద్ధ భూమి దగ్గరికి వచ్చాడు. వాడి మాటలు విన్నాడు. వాడు నా దేవుని నువ్వు ఎట్లా దూషినావు, నేను సైన్యములకు అధిపతి దేవుని నామమున వస్తున్నాను. ఈ దినం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆనందమిస్తాడు. ఎంత మంచి కాన్ఫిడెన్స్ అండి. ఆయన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆనాడు దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఏది చేతిలో తన వెంట ఉండే ఆ యొక్క రాళ్ళు, ఆ యొక్క వరుసలో ఒక్కటే ఉంది, రాళ్ళు కూడా లేవు. వెళ్ళి పరుగున వెళ్ళాడు.
రాళ్ళు తీసుకున్నాడు, ఒకటే ఒక రాయి తీసుకున్నాడు. నా ప్రభు నామం ఎప్పుడైతే రాయిని వరుసలో పెట్టి విడిచాడు, నొదుటి కొట్టుకున్నాడు, పడిపోయాడు. యుద్ధములో విజయం కలిగింది. ఆనందం దావీదుకే కలగలేదండి, ఆనందం సైనికులకు కలిగింది, అక్కడ ఉంటున్న రాజుకు కలిగింది, అక్కడ ఉంటున్న కుటుంబాలు లేదా అక్కడ వారి కుటుంబాలకు ఆనందం కలిగింది. ఎంత సంతోషం, ఆనందం. నమ్ముతున్నావా? దావీదు ఆనందాన్ని నమ్మాడు, ఆనందించినట్లు మనం చూస్తాం, ప్రజలు ఆనందించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా అనేక సంఘటనల్లో ఆనందం ఇచ్చిన దేవుడు కేవలం ఈ యొక్క సందేశాన్ని నీ కొరకే తీసుకొని వచ్చాడు. నేను నిన్ను ఆనందపరుస్తాను. మరలా చెప్పుతున్న ఫిలిస్తీయుల ప్రజలతో మాట్లాడిన దేవుడు, లేదా ఫిలిస్తీయుల విశ్వాసులతో మాట్లాడిన దేవుడు ఇదే నీ పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. సామ్యల్ నీ పేరేమో, లేదా పవన్ నీ పేరేమో, లేదా ఏ పేరో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నిన్ను కన్న దేవుడు, నీ కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుడు అంటా ఉన్నాడు. నేను నీకు ఆనందం ఇస్తాను. నా ఆనందాన్ని కోల్పోయావేమో 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, 2 సంవత్సరాల క్రితమో నాకు తెలియదు, కానీ ఆనందం ఇచ్చే దేవుడు అంటా ఉన్నాడు. వచ్చే నా దగ్గరికి, యు కమ్ టు మీ, ప్రయాసపడ భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు అంటా ఉన్నాడు. ఎందుకు ఒక్కసారి ప్రభు దగ్గరికి నువ్వు రాకూడదు? నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ వేదనను, నీ యొక్క పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి వచ్చాయి. నువ్వేం ఉన్న పాటున నా దగ్గరికి నువ్వు వచ్చేసాయి. నీ జీవితంలో నీకు కావలసినవి నేను ఇస్తానని నేను ప్రకటిస్తున్న దేవుడు చెప్పే సమయంలో ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తావు? ఉన్న పాటున, ప్రభువా నాకు నువ్వెవరో తెలియదయ్యా, మొట్టమొదటిసారి నువ్వు ఆనందం ఇచ్చే దేవుడు అని విన్నాను, నాకు కావాల్సింది ఆనందం, ఇహలోక సంబంధమైన ఆనందం కాదు, పర సంబంధమైన ఆనందం ఇస్తావచ్చు, నాకు కావాలి అని నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. నమ్ముతున్నావా? నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ఆనందించుడి, కారణం సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మీరు మా కొరకు కాచుకొని ఉండే దేవుడవు, నాకు మొరపెట్టు నేను ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడవు. ఆనందం లేక దుఃఖ బాధలను అలాగే జీవితంలో కలిగి కుమిలిపోతున్న వారు ఎవరైతే ఈ వాక్యం విన్నారో, నాకు ఆనందం ఇచ్చే దేవుడు కావాలి అని అడుగుతున్నారో, వారికి మీరు వారికి కావలసిన సంతోషము, ఆనందం, తృప్తి వారికి దయచేయండి. ప్రభువా, నాయన ఇచ్చే దేవుడవు నువ్వు, మేము అడిగితే ఇచ్చే దేవుడు. ఎందరైతే అయ్యా నీవిచ్చే ఆనందం కావాలని మీ దగ్గరికి వచ్చారో, మీ ఆనందాన్ని వారికి ప్రసాదింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగా. ఆరాధన ఆత్మతో, ఆరాధన ప్రియ రక్షకునికి, ఆరాధన నా హృదయారాధన, మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన ప్రియ రక్షకునికి.